మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధి కూషాయిగూడ డివిజన్ సోనియా గాంధీ నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చెర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మురికివాడల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, నిరుపేద విద్యార్థుల విద్యకు అండగా ఉంటూ వారి ఫీజులు చెల్లించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ సోనియా గాంధీ నగర్ కాలనీలో త్వరలోనే అంగన్వాడీ కేంద్రం, రేషన్ దుకాణం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ తాను మేయర్గా ఉన్న సమయంలో మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కుందనపల్లి సిద్ధురాములతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను ప్రజాప్రతినిధులు అభినందించారు. అనంతరం కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజు గారికి, శ్రీనివాస్ గారికి, యాదగిరి గారికి, పద్మారెడ్డి గారికి, ఇద్దరు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజు ఇద్దరు కార్పొరేటర్లు కూడా వచ్చారు. శ్రీదేవమ్మ నేను అలాగే కొత్తరామన్న మేయర్ కూడా. సరే పార్టీలు ఎలక్షన్లప్పుడు వేరు, మళ్ళా తర్వాత ఎలక్షన్లప్పుడే ఎలక్షన్ల గురించి కొట్లాడతాం. కానీ మాకు డెవలప్మెంట్ అన్న కానీ అమ్మకాన్ని మాకు అందరికీ కూడా డెవలప్మెంట్ ముఖ్యం. కాబట్టి డెఫినెట్ గా మీ మీరున్న కాలనీలకు మీ అందరికీ మీకు తోడుగా ఉంది. మీ అందరూ పనిచేసే బాధ్యత మాది. డెఫినెట్ గా కూడా పనిచేస్తాము. అన్న మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, బంగారు అప్పుడే ఈ కాలనీ ఫామ్ అయింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్న అప్పుడు మేయర్ ఉండే, ఆ డెవలప్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజుల్లో డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నాకు నేను తీసుకొస్తా ఉన్నాను. మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాం. ఇంకా మన గుడికి ఆ రోజుల్లో మీరు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ అంటే మన గవర్నమెంట్ ఇచ్చిందంటే ₹1,00,000 గుడికి ఇచ్చినది. అందరికి ఐడియా ఉండలేదు, నాకు కూడా ఐడియా ఉంది కదా. అట్లేకపోతే మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉండి పనిచేస్తాం. ఏ లీడర్ అయినా మీ గురించి పనిచేయాల్సిందే, డెఫినెట్ గా పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతర ఏది కూడా గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ కానీ, ఇప్పుడు అన్న కాంగ్రెస్ లో ఉన్నాడు, ఏమైనా స్కీమ్స్ వస్తే డెఫినెట్ గా మీరు అప్లై చేసుకోండి. అందరికి ఇస్తాడు. మీకు కూడా తిరుగుతూ అవసరం ఉంటే మీకు వచ్చి ఏదైనా స్కీమ్లలో డబ్బులు వచ్చేటుంటే, లేకపోతే బైక్ ఇస్తున్నారు గవర్నమెంట్, ఇట్లాంటి ఏదో కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు అప్లై చేసుకొని వస్తే అన్న అన్న దగ్గర మనం నేను కూడా వస్తా. కావాలంటే మనం కలిసి పని చేసుకోండి. ఏ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అట్లేకపోతే మీ అందరూ కూడా తెలుస్తుంది, రోడ్లు, బిల్లు ఇవన్నీ అందరూ అందరూ చేస్తారు. అదే నేను చెప్తాను. ఇదే కాకుండా నేను సోషల్ వర్క్ చేస్తూ ఎంపీటీఎస్ ర్యాంక్ వస్తే ఎవరికి 5 ఏళ్ల ఫీజు కడతా ఉన్నాను. మన ఖాళీల బస్సులో ఎవరు వచ్చినా కూడా నా రండి, వాళ్ళకి 5 ఏళ్ళు ఫీజు కట్టే బాస్తున్నాను. అట్లేకపోతే హాస్పిటల్ సంబంధించి అవసరాలు ఉన్నా, మీకు డబ్బు లేకుండా ఏదైనా కష్టాలు ఉంటే హాస్పిటల్లో పని చేసుకోలేకుండా డెఫినెట్ గా అది కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఏ అవసరాలు ఉన్నా ఎంఆర్ ఆఫీస్ లో కానీ, ఈడ కానీ, మున్సిపల్ ఆఫీస్ లో కానీ, కూడా సమాచారం అమ్మ నేను అందరం ఉన్నాము, మీకు ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఉంటే కూడా కట్టుకోండి, మేము మీకు తోడుగా గట్టిగా ఇవ్వబడతాం రాకుండా. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా డెఫినెట్ ప్రవేశించాను. ఇంకా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. మాతో ఏ అవసరాలు ఉన్నా కూడా మాతో పని చూపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కూర్చొని గారికి, అదేవిధంగా రాజు గారికి, శ్రీనివాస్ గారికి, యాదగిరి గారికి, 5 మంది వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన వేదిక మీద ఉన్న పెద్దలు, మన గౌరవ ఎమ్మెల్యే అన్న బండారు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ శ్రీమతి
మీ అందరికీ మరి ఎప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ మీ అభివృద్ధిలో తోడున్న శ్రీమతి శ్రీదేవి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి ఒకరని కాదు రాష్ట్ర మిత్రులు అందరూ కూడా ఉన్నారు, ఒకరిద్దరు కాదు. వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న మీ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇప్పుడే చెప్పిన మా లతను కానీ శ్రీదేవి కానీ ఇది కాలనీ అసోసియేషన్ మీటింగ్. మరి దీంట్లో గతంలో 10 సంవత్సరాలు అయింది. మరి ఈ కాలనీలో ఇక్కడ అడుగుపెట్టి అలా పోదండి, ఈ కాలనీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు లతలకి అందరూ తెలిసి ఇక్కడనే కొత్తగా మరి ఇక్కడ ఉన్న మిమ్మల్ని నమ్ముకున్న కాలనీ వాసులందరూ కూడా పని చేయడంలో మరి ముందున్నారు. కాబట్టి మీ కమిటీ కూడా మంచి పేరు తెచ్చుకొని అందరిలో మరి ఎక్కడ కూడా ఇలా పదవి రావడం ముఖ్యం కాదు. ఫలాని ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇలా జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఇట్లా రకరకాల పోస్టులు ఏది గెలిచినామని కాదు. ఫలానా ఆయన ఫలాని పోస్ట్ గెలిచినప్పుడు, ఫలానా అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఫలానా వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు ఈ పని అనేది చేసిందనేది ఎక్కువ రోజులు ఉంటే తప్పితే మనం పని చేయకుండా దాచుకుంటాను, లేకపోతే నేను ఏదో పోస్ట్ లో ఉన్నా చెప్పి ఏది పడతాను మాట్లాడతాను. ఏదో చెడు మాట్లాడితే ఎక్కువ రోజులు మనది ఫలానోడు అయినప్పుడు పని చేయలేదని అంటారు, ఫలానోడు ఉన్నప్పుడు పని చేసిందని చెప్పి ఎక్కువ రోజులు చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అది మొగల విషయంలో, ఆడల విషయంలో, పిల్లల విషయంలో ఇక్కడ యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఒక కులం, ఒక గోత్రం కాదు, ఇక్కడ అన్ని కులాలు, అన్ని గోత్రాలు, అన్ని మతాలు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. మరి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినట్టు కూడా ఒక మినీ ఇండియా లాగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కలిసిమెలిసిగా ఉండుకుంటూ మరి ఈ కమిటీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మీరందరూ కూడా శుభాకాంక్షలు, ఆశీర్వాదం చేస్తూ మరి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామన్ యాదవ్ గారికి, మన కాలనీ పెద్దలు కాళహస్తి గారికి, మరో కాలనీ పెద్దలు కాళ్ళ యాదగిరి గారికి, మరి శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి పరశురామ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వెనుకున్న పెద్ద మనుషులకి, ముందున్న పెద్ద మనుషులకి, మరి మా మహిళా సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాము. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మరి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అనిపిస్తుంది. రోజు గంటల నుంచి దాదాపు 200-300 చాలా అప్పుడు చేతులు గుంజుతాము. అంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మరి కాలనీలో అక్క చెల్లెలలాగా, అన్నదమ్ములలాగా మరి కుటుంబం తర్వాత ఎరుగు పొరిగే ముఖ్యం అంటూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు సోనియా గాంధీ ఫేస్ 1 లో ఉన్న కుటుంబాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మొదటి ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిచిన సిద్ధిరాము గారికి గట్టిగా చెప్పకూడదని, కృష్ణ గారికి, శ్రీను గారికి, అదేవిధంగా మరి రాజు గారికి, మరి పేరు పేరున మహేష్ గారికి, మరి కుంగారు రాము గారికి, మరి ఇప్పుడు గెలిచిన 5 సభ్యులకి, మా మహిళా సోదరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోనియా గాంధీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, తల్లి. మరి తల్లిదండ్రి పేరు కాలనీకి పెట్టుకున్న తర్వాత మరి అభివృద్ధి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి అన్ని పనులు అయిపోయినాయి, అవునా కదా? అన్ని పనులు అయిపోయినాయి. సో అందుకే మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, మరి మేమందరం కలిసి కట్టుగా మీ అందరికీ కూడా ఆనాడు మరి చీరలు చెరువులు కట్టుకొని నడుస్తుంటే లాగా భావించుకొని మరి రాబోయే రోజులలో కూడా మనందరం ఒక కుటుంబ సభ్యులమే ఉండాలని తెలియజేస్తూ మరి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మా దగ్గరికి కానీ, ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ వెళ్ళినా కూడా మేమిద్దరం కూడా చక్కటి కార్యక్రమాలు మీకు అందిస్తా ఉన్నాం. మనందరూ కలిసి కట్టుగా రాబోయే రోజులలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనందరం కలిసి కట్టుగా తీరుస్తామని, మీరు కష్టాలలో సుఖాలలో మీరింటే మేము ఉంటామని 2 దంపతుల సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు అందరికీ తెలుసు, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అయితే ఉంది. మరి నిత్యం పెట్టుకోని వాళ్ళు ఉంటే మరి
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 లక్షల రూపాయలు ఇస్తాము. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేయించాలి మా శ్రీదేవి అని కలెక్టర్ గారు చెప్పారు. దయచేసి ఈ ఇంకా ఎవరైనా 50 గజాలు 70 గజాలు ఉండి అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా రేషన్ కార్డులు దాదాపు మన కొత్త రేషన్ కార్డులు 703 రేషన్ కార్డులు నేను ఇప్పించిన చర్లపల్లి కుషాయిగూడ. మరి ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు లేదని ఉంటే ఉప్పల్లో సివిల్ సప్లై ఆఫీస్ కి వెళ్ళి సంధ్యా మేడంని కలిసినట్టయితే నా పేరు చెప్పి మీకు మరి ఎన్రోల్ కానీ డివిజన్ కానీ లేకపోతే కానీ మీకు ఇస్తుంది సంధ్యా మేడం అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెన్షన్స్ కోసము మరి ఇప్పుడు 15 రోజులు ఇస్తారా 20 రోజులు ఇస్తారా వచ్చే నెల ఇస్తారా కొత్త పెన్షన్లు వస్తున్నాయి. మరి అందరూ కూడా అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి పెన్షన్ సెక్షన్ లో కలిసి మరి మాత్రం దయచేసి మీరు సంస్కృత తప్పనిసరిగా అవుతారు సార్. దయచేసి మీరు అందరూ ఎందుకంటే పార్టీలకు అతీతంగా నిర్వాహకులు తప్పక దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. బాగుంది సార్. మరి ఒక అవకాశం చేసి నాకు ఒకటి ఒక దయచేసి నాకు ఒకటి అమ్మ కేతమ్మ మీకు మర్చిపోయాను ఏంటంటే మనకు అతి త్వరలో రేషన్ షాప్ వస్తుంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి బాలాసిమల్ల బాలరెడ్డి గారు మన అనంతం గుణమైపోయిందంటే కలెక్టర్ గారికి ఇచ్చినాము. సో అది అతి త్వరలో రేషన్ షాప్ మన కాలనీలో వస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ మరి లేక ఇబ్బంది పడుతున్నామంటే మొదలే కలెక్టర్ గారు మరి 15 నుంచి నెల రోజుల లోపల అంగన్వాడీ సెంటర్ సోనియా గాంధీకి అలాట్ చేస్తున్నారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.